టీచర్ బూక్యా గౌతమి. ఈమె ఒక ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ ఉపాధ్యాయురాలు. మా పిల్లలు అక్కడ చదువుతున్నారు, వాళ్ళ కోసం వాళ్ళు పిలిస్తే నేను వెళ్ళాను. ఏదైనా కూడా నేను మా గవర్నమెంట్ స్కూల్కి అన్యాయంగా నేను ఎప్పుడూ చేయనండి, అది నా యొక్క ఉద్దేశం కాదు. ఖమ్మం జిల్లా మామిడాలగూడెం ప్రభుత్వ పాఠశాలలో చేస్తున్నారు. కానీ ఈమె ఆ స్కూల్లో ఉన్న పిల్లలకే కాదు, ఇంగ్లీష్ నేర్చుకోవాలని కోరిక ఉన్న ప్రతి ఒక్కరికి ఈవిడ టీచర్. ట్యూబ్ ఇంగ్లీష్ అని ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఇంగ్లీష్ వర్డ్స్, ప్రొనౌన్సియేషన్, గ్రామర్ నేర్పించడం మొదలుపెట్టింది. ఈమె నేర్పించే విధానం సాధారణ వాడుక భాషలో ఉండటం వల్ల చాలా మంది ఈమెని ఫాలో అవుతూ వచ్చారు. ఇంతవరకు బాగానే ఉంది, కానీ ఫాలోవర్స్ పెరిగారు అంటే ఎవరికైనా ఇంకొద్దిగా ముందుకెళ్ళాలి అని ఆశ కలుగుతుంది కదా. అదే ఆశ ఈమెకు కూడా కలిగినట్టుగా ఉంది. ఇంగ్లీష్ నుంచి ముందుకెళ్ళిపోయి స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ అంటూ ప్రమోషన్స్ మొదలుపెట్టింది. ఇంకా ఆడవాళ్ళు కదా, చీరలు, నగలు అంటూ ఇంకాస్త ముందుకెళ్ళింది. ఇలా స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్తో మొదలైన తన ప్రమోషన్స్ ఇంకా ముందుకెళ్ళి వివిధ రకాల వ్యాపార సంస్థలకి ప్రమోషన్ చేయడం మొదలుపెట్టింది. తన యూట్యూబ్ ఛానల్ ఎలా అయితే 3 పువ్వులు 6 కాయలుగా వికసించిందో అదే విధంగా తన ప్రమోషన్ వీడియోస్ కూడా అంతే బాగా సఫలీకృతం అవుతూ వచ్చాయి. అంత మంచి విజయం వస్తుంటే ఇంకా వెనక్కి ఎలా తగ్గుతామో అనుకుంది కావచ్చు. ఈసారి ఏకంగా ప్రైవేట్ స్కూల్కి ప్రమోషన్ చేయడం మొదలుపెట్టింది. గత కొన్ని నెలలుగా ఆమె చేస్తున్న పోస్టులు మొత్తం ప్రమోషన్ వీడియోస్ ప్రైవేట్ స్కూల్ గురించే. తను ఒక ప్రభుత్వ ఉద్యోగి అయ్యుండి ఒక ప్రైవేట్ పాఠశాలకి ప్రమోషన్ చేయడం అనేది చట్టవిరుద్ధం అనే విషయం మర్చిపోయింది. ఫలితంగా తన ఉద్యోగంలో సస్పెండ్ ఆర్డర్ని అందుకోవాల్సి వచ్చింది. మా పిల్లలు అక్కడ చదువుతున్నారు, వాళ్ళ కోసం వాళ్ళు పిలిస్తే నేను వెళ్ళాను. ఏదైనా కూడా నేను మా గవర్నమెంట్ స్కూల్కి అన్యాయంగా నేను ఎప్పుడూ చేయనండి. ఇక్కడి వరకు తన స్టోరీ బాగానే ఉంది, కానీ ఇప్పుడు ఆమె గురించి జరుగుతున్న ట్రోల్స్, ఆమెపై వస్తున్న వీడియోస్ చూస్తుంటేనే కొద్దిగా బాధగాను ఇంకొద్దిగా బాధ్యతగాను అనిపిస్తుంది. ఆమె చేసిన పనికి, ఆమె ఎదుర్కొంటున్న ట్రోల్స్, వాటి వల్ల ఆమె పడుతున్న మనోవేదనను చూస్తుంటే బాధగానే ఉన్నా ఆమె చేసిన వీడియోస్ని, ప్రచారాలను చూస్తుంటే మాత్రం బాధ్యత గుర్తొస్తుంది. బాధ్యత అంటే శిక్ష వేశాక ముందుకొచ్చి మాట్లాడడం కాదు. ఇప్పుడు ట్రోల్ చేస్తున్న వాళ్ళల్లో ఎవరైనా ఒకరు ముందుకొచ్చి ఆమెకి పర్సనల్గా నువ్వు ప్రభుత్వ ఉద్యోగురాలివి, ఇలాంటివి చేయకూడదు అని ఎవరైనా సజెషన్ ఇచ్చారా? సరే, ఓకే, ఎక్కడో ఉన్న మనం తనకి సజెషన్ ఇవ్వలేము. కానీ తన పక్కనే ఉంటూ తనతో ప్రమోషన్ చేయించుకునే వాళ్ళకి తను ఒక ప్రభుత్వ ఉద్యోగి, ఇలాంటివి చేస్తే తన జాబ్కి ప్రాబ్లం అవుతుంది అని వాళ్ళకి తెలీదా? లేక తెలిసే చేశారా? తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎందుకు తనకి చెప్పలేకపోయారు? తను చేస్తుంది ఒక బాధ్యతాయుతమైన ఉపాధ్యాయురాలు వృత్తి. అలాంటి వృత్తిలో ఉండి తను అలాంటి వీడియోస్ చేస్తుంటే చూసి ఎంజాయ్ చేశారో లేక ఎంకరేజ్ చేశారో తెలీదు, కానీ ఈవిడ స్టోరీ వింటుంటే మాత్రం మన తెలుగు సామెత ఒకటి గుర్తొస్తుంది. తోటకూరప్పుడే చెప్పి ఉంటే ఇప్పుడు ఇలా జైలు పరిస్థితి వచ్చేది కాదు కదమ్మా అని ఒక సామెత ఉండేది. ఇప్పుడు తన వీడియో చూస్తుంటే కూడా అదే గుర్తొస్తుంది. తనని చూస్తూ పెరిగిన పిల్లలు కానీ, తను ఏ పాఠశాలలో అయితే ఉద్యోగిరాలుగా చేస్తుందో ఆ పాఠశాల పిల్లలు కానీ, ఇంగ్లీష్ నేర్చుకోవడానికి వచ్చిన పిల్లలు కానీ, ఆమె చదువుని ఎంతవరకు నేర్చుకుంటున్నారో తెలీదు, కానీ ఆమెను చూసి రీల్స్ చేయాలి, వీడియోస్ చేయాలి అనేది మాత్రం బాగానే నేర్చుకున్నట్లున్నారు. ఇక నెటిజన్లు బాధ్యతాయుతమైన వృత్తిలో ఉండి ఇలాంటివి చేయడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించడమే కాకుండా తను చేసిన వీడియోస్ను చూపిస్తూ నానా రకాలుగా నిందిస్తున్నారు. ఇంకొంతమంది తను ఏదో తెలిసి తెలియక ఒక తప్పు చేసింది, కానీ ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉంటూ ఎంతోమంది వేరే బిజినెస్లు కూడా పెట్టుకుంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలలో ఉండి ప్రైవేట్ సంస్థలలో కూడా పనిచేస్తున్నారు. మరి వాళ్ళ సంగతి ఏంటి? ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నవారు వాళ్ళ కుటుంబంలో ఉన్న వారితో అదే వృత్తికి పోటీగా ప్రైవేట్ బిజినెస్ కూడా స్టార్ట్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళకి ఏం శిక్షలు లేవా అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఇక ఏది ఏమైనప్పటికీ ఇలా ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ ప్రైవేట్ సంస్థకి ప్రచారం చేయడం అనేది తప్పుగానే భావించవచ్చు. ఇప్పటికే ప్రభుత్వ స్కూళ్లలో పిల్లల సంఖ్యని ఎలా పెంచాలి, ప్రభుత్వ స్కూల్స్ ఎలా ఉంటే విద్యార్థులు పెరుగుతారు అనే దృష్టిలో పలు రకాల ప్రణాళికలు చేస్తుంటే, ప్రభుత్వ స్కూల్స్ బాగు కోసం కృషి చేస్తుంటే, ఇదిగో ఇలాంటి టీచర్లు మాత్రం ఏమీ పట్టనట్టుగా వాళ్ళకి కావాల్సినవి వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. తన పిల్లలు ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నారని వాళ్ళ రిక్వెస్ట్ చేస్తే ప్రమోషన్ చేశాను అని తను చెప్తున్నారు. ఆమె గవర్నమెంట్ స్కూల్లో చెప్తూ వాళ్ళ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లోకి ఎందుకు పంపిస్తున్నారు? మా పిల్లలు అక్కడ చదువుతున్నారు, వాళ్ళ కోసం వాళ్ళు పిలిస్తే నేను వెళ్ళాను.
ఏదైనా కూడా నేను మా గవర్నమెంట్ స్కూల్కి అన్యాయంగా నేను ఎప్పుడూ చేయనండి. అది నా యొక్క ఉద్దేశం కాదు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉద్యోగులుగా చేస్తున్న వాళ్ళ పిల్లల్ని మాత్రం ప్రైవేట్ స్కూళ్ళల్లోకి పంపుతున్నారు. అది కూడా ఏ ఇంటర్నేషనల్ స్కూల్కో లేదా ఆల్ ఎమ్యూనిటీస్ అంటూ అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్న స్కూల్ అంటూ పంపిస్తున్నారు. అంటే వాళ్ళు చెప్పే చదువుల మీద వాళ్ళకి నమ్మకం లేదా, లేక ప్రభుత్వం ఇచ్చే జీతాలు వాళ్ళకి కావలసిన దానికంటే ఎక్కువగా ఉంటున్నాయా అనే విషయం ఆలోచించాలి. ఏ ప్రభుత్వ ఉద్యోగి కూడా ప్రభుత్వ రంగం నుంచి సేవలు తీసుకోవడానికి అంగీకరించట్లేదు. ఎటు తిరిగి మళ్ళీ పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు, అవసరంలో ఉన్న వాళ్ళు మాత్రమే ఈ ప్రభుత్వ చెంతకి వెళ్ళడం గమనించదగ్గ విషయం. ఇకనైనా పిల్లలకి చదువు చెప్తున్నాం అనే పేరుతో వీడియోలు తీసి పోస్ట్ చేసే ప్రతి టీచర్కి ఒకసారి ఆలోచన చేయాలి. పిల్లలకి మీరు ఈజీ పద్ధతిలో చదువు నేర్పిస్తున్నారు అనే కాన్సెప్ట్ చూపిస్తూ ఇకనైనా పిల్లలకి చదువు చెప్తున్నాం అనే పేరుతో వీడియోలు తీసి పోస్ట్ చేసే ప్రతి టీచర్ కూడా ఒకసారి ఆలోచన చేయాలి అనే కాన్సెప్ట్ చూపించడం కోసం వీడియోస్ తీసి పోస్ట్ చేస్తున్నారు. కానీ పిల్లల మైండ్లోకి చదువు వెళ్తుందా, వీడియోస్ తీసి పోస్ట్ చేయాలి చాలా మంది చూస్తారు అనే కాన్సెప్ట్ వాళ్ళ మదిలోకి వెళ్తుందా అనేది ఖచ్చితంగా గమనించాలి. మన అందరికీ తెలిసిన విషయమే కదండి, చెడు ఎక్కినంత ఈజీగా మంచి మైండ్లోకి ఎక్కదు. చిన్న పిల్లలకి ఎంతో అర్థమయ్యేలా చెప్తే తప్ప వాళ్ళకి కరెక్ట్గా కావాల్సిన విషయం మైండ్లోకి వెళ్ళదు. అలాంటిది మీరు కాన్సెప్ట్ బాగా చెప్తూ వీడియో తీస్తుంటే, ఆ వీడియో పోస్ట్ చేస్తుంటే వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఎటు వెళ్తుంది అనేది ఒకసారి టీచర్స్ అందరూ గమనించాలి. మీరు చెప్పే పద్ధతి వాళ్ళకి ఎలా అయితే ఈజీగా అర్థమవుతుంది అని మీరు చేస్తున్న ప్రయత్నం అనేది చాలా గొప్ప విషయం, హర్షించదగ్గ విషయమే. అయినప్పటికీ మీరు వాళ్ళకి చెప్పేది వీడియో తీసి పోస్ట్ చేయాలి అనే కాన్సెప్ట్ వాళ్ళకి ఎక్కింది అంటే మీరు అంత కష్టపడుతున్న కాన్సెప్ట్ అంతా వేస్ట్ అవుతుంది. ఇలాంటి కాన్సెప్ట్ బేస్డ్ అనేది చాలా అవసరమే అయినప్పటికీ దాన్ని వీడియోస్ తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం అనేది అవసరమా అనిపిస్తుంది. మీరు నేర్పించేది ఆ విద్యార్థికి జీవితాంతం గుర్తుంటుంది, ఇంకో నలుగురికి నేర్పిస్తారు కూడా. కానీ వీడియోస్ అనే కాన్సెప్ట్ మాత్రం వాళ్ళ మైండ్లోకి వెళ్లకుండా ఉంటే బాగుంటుంది. ఇలాంటివన్నీ కొద్దిగా అయినా మార్పు రావాలి అని అంటే ప్రతి గవర్నమెంట్ ఉద్యోగి కానీ లేదంటే ప్రభుత్వ టీచర్స్ కానీ వాళ్ళ పిల్లల్ని వాళ్ళ స్కూల్లోనే అంటే ప్రభుత్వ స్కూల్లోనే కనుక చదివించాలి అనే కాన్సెప్ట్ అనే రూల్ కనుక వస్తే ప్రతి గవర్నమెంట్ స్కూలు ఖచ్చితంగా బాగుపడుతుంది. ప్రతి పేరెంట్ కూడా గవర్నమెంట్ స్కూల్కే పిల్లల్ని పంపించడానికి ఇష్టపడతారు. ఇలాంటివన్నీ మారాలంటే మొదటగా మన ప్రభుత్వం ఒక రూల్ తీసుకొస్తే తప్ప ఇలాంటివి మార్పు రావు. ఎంతోమంది ప్రభుత్వ ఉద్యోగులు, ఎంతోమంది ప్రభుత్వ టీచర్స్ వాళ్ళ ఉద్యోగాలని సేఫ్గా ఎలాగూ ఉన్నాయి అని చెప్పి దానికి పోటీగా అంటే ప్రభుత్వ సంస్థలకి వాళ్ళు చేస్తున్న వృత్తికి పోటీగా వాళ్ళ బంధువుల్లోనే ఎవరినో ఒకరిని పెట్టి బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు. అది గమనించాలి. దానికి తగ్గట్టుగా మార్పులు వస్తే ఇలాంటివి మారడానికి ఛాన్స్ ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ తప్పు చేయడము తర్వాత వచ్చి సారీ చెప్పడం అనేది సోషల్ మీడియాలోనే ట్రెండింగ్గా ఉంది. కానీ టీచర్ బూక్యా గౌతమి గారి సస్పెన్షన్ అనేది ఎంతవరకు కరెక్ట్ అనే విషయాన్ని మీరు మీ కామెంట్ రూపంలో తెలియచేయండి.